ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘ బిడ్డలకు కూడి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీ తోటి వారి చేయి కూడా పట్టుకుని మీ కుటుంబంలో ఎవరైతే ఉంటారో, మీ పక్కన ఎవరైతే ఉన్నారో వారి యొక్క చేపట్టుకుని ఒకసారి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది. దినమందున ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మన వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము అపోస్తులుడైనటువంటి యోహోను గారు పద్మాసు దీపంలో రాసినటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 7 సంఘాలకి చెప్పబడినటువంటి సంగతులను యొక్క యోహోను గారి చేత రాయించినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడివే. చూడండి, మరలా చదువుతున్నాను. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. చూడండి, 7 సంఘాలకి 7 ఉత్తరాలను యోహోను గారు రాస్తూ వచ్చారు. ఆ సంగతులను వారికి తెలియచేస్తూ వచ్చాడు. వాటిలో ఒక సంఘమైనటువంటి సంఘము సార్దీస్. ఈ సార్దీస్లో ఉన్నటువంటి సంఘము గురించి ఆ దూతకు రాస్తూ, ఆ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, 7 నక్షత్రములను 7 దేవుని ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నాకు తెలుసు. అవి ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అని దేవుని వాక్యం అంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవించడానికి మట్టుకు మనం జీవిస్తున్నాం కానీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మృతులు అయినటువంటి స్థితిలో ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని సంఘాలు కానీ, కొంతమంది విశ్వాసులు కానీ వారి ఆత్మీయ జీవితాల్లో వారు ఎలాగే ఉన్నారు అంటే పడిపోయిన స్థితిలోను, పడద్రోయబడిన స్థితిలో, దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో దేవుని బిడ్డలారా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏదో మందిరానికి వస్తున్నారు, కనబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ఏదో ఆయన వాటిగానో అలవాటుగానో వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే చాలామంది మృతమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. నీ క్రియలు నేను ఎరుగుదును, కావున నీవు జీవిస్తున్నావన్న పేరే ఉంది కానీ నీవు మృతుడు అని ఇక్కడ ప్రకటన గ్రంథంలో సార్దీసు సంఘం గురించి, ఆ దూత గురించి చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, పేరుంటే మనకు సరిపోదంట. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది కానీ నీవు మృతుడివి. పేరు మాత్రం ఉందంట జీవిస్తున్నామని. పేరుంటే సరిపోదయ్యా, పరిశుద్ధత కావాలయ్యా, ధనముంటే పోలేమయ్యా, పరలోక రాజ్యానికి. ఓ మానవా, నిజం తెలుసుకోరా, ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. ఓ మానవా, నిజం తెలుసుకోరా, ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. హల్లెలూయా. పేరుంటే సరిపోదంట. కొంతమందికి పేరు మాత్రం ఉంది. పేరు గొప్ప, చెప్పండి, పేరు గొప్ప. ఏమంటారు? పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నారు చాలామంది. పేరు ఉండటానికి ఏమో ఉన్నతమైనటువంటి పేరు ఉంటుంది, అందులో ఆశించదగిన మేలు ఏది కనిపించదండి. ఇక్కడ ఈ యొక్క సార్దీసు సంఘం గురించి కూడా చెప్తున్నారు. వారు ఏదో బ్రతుకుతున్నారు, బ్రతకడానికి అంత మాత్రమే కానీ వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే మృతమైనటువంటి స్థితిలో ఉన్నారంట. ఎందుకు వారు మృతమైన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘమే కానీ, సంఘ బిడ్డలే కానీ
విశ్వాసులే కానీ మృతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు నీవు మృతుడివే అని మరి దేవుని ఆత్మ మనతో చెప్తున్నాడు. జీవిస్తున్నావు అన్న పేరుందే కానీ నీవు మృతుడివే అని చెప్పడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, రోమా సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు గారు లేఖ రాశారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనం మృతమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం అని అంటే అక్కడ రాయబడింది 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎందుకు చనిపోయిన స్థితిలో మనం ఉంటున్నాము అంటే చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఆత్మానుసారంగా లేరు. ఎలాగున్నారంటే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉన్నారు. ఎవరు చనిపోయిన స్థితిలో ఉంటున్నారు అంటే ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, మీరు శరీరానుసారముగా ఉన్నారు. శరీరానుసారముగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఎవరు అంటే అతడు చనిపోయినటువంటి వ్యక్తి అన్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, శరీర విషయాలు మీరు ఏమయ్యాలంటే చనిపోయి ఆత్మ విషయాలలో బ్రతికించబడిన వారుగా ఉండాలి అన్నాడు. ఎవరి జీవితాల్లో అయితే శరీర క్రియలు అనేటువంటివి బ్రతికుంటాయో, ఎవరి జీవితాలు అయితే శరీరానుసారంగా ఎవరైతే ఏ విశ్వాస అయితే ఏ సంఘం అయితే శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారో బిడ్డలారా, వారు ఆత్మీయంగా ఎలాంటి వారంటే చనిపోయిన వారు అని అర్థం. కాబట్టి మనం దేవునితో కూడా యుగాలు ఉండాలి అంటే ఎవరుంటారు అంటే శరీరానుసారులు ఉండలేరండి. ఎవరు ఉండగలుగుతారు? యేసయ్యతో పరలోక పట్టణం ఎవరికి అంటే అక్కడే రాయబడి ఉంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అంటాడు. చూడండి, ఎందరైతే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. కాబట్టి దేవుని మందిరములోను దేవుని సన్నిధిలోను పరలోక పట్టణంలో ఎవరు ఉండగలుగుతారంటే పిల్లారా మీరు గమనించాలా, ఆత్మ సంబంధులైన వారు మాత్రమే ఉండగలుగుతారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు శరీరానుసారాన్ని బట్టి నడుస్తున్నారు కనుక శరీర క్రియలను శరీర ఆలోచనలు శరీర కోరికలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నారు కనుక మీరు బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు మృతులు అన్నారు. అంటే ఆత్మీయంగా మీరు చనిపోయి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు మృతులుగా ఉన్నారు. ఎందుకంటే మీరు శరీర ఇచ్ఛలను బట్టి మీరు నడుస్తున్నారు. మీ అపవాదైనటువంటి దుష్టుడి యొక్క ఆలోచన బట్టి నడుస్తున్నారు కనుక మీరు చనిపోయిన వారు, శరీరానుసారులు వారు చనిపోయిన వారు అన్నాడు. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో మనం ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మానుసారంగా బ్రతకాలనుకున్న వారు ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమును స్తుతిస్తారా? కొంచెం బిగ్గరగా చప్పలు కొడతారా? హల్లెలూయా. మనం ఎవరమంటే ఆత్మానుసారులముగా ఎదుగుదుముగాక. చెప్పండి, ఎలాగో ఆత్మానుసారులుగా మనము ఎదుగునప్పుడు మనం ఈ లోకములోను పరలోకములోను ఆశీర్వదించబడిన వారిగా మారిపోతాం. ఎందుకు చాలామంది బిడ్డలు ఈ ఆత్మీయ స్థితిలో పడిపోతున్నారు అంటే ఎందుకు ఎక్కువగా తన శరీరాన్ని ఆధారం చేసుకుంటున్నారండి పిల్లారా? ఎందుకు చాలామంది ఈ శరీరాన్ని జయించలేకపోతున్నారంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవి మనకు అర్థమైతే మనం ఆత్మీయతలో ఎదగడానికి అవకాశం ఉంటుంది, పరలోక రాజ్యంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. సార్దీస్ సంఘముతో చెప్తున్నట్టుగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడు అనకుండా దేవుడు నువ్వు సజీవుడు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి అంటే కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఎందుకు మనం మృతులుగా ఉన్నాము? మృతులుగా ఉండడానికి, మృతులు అంటే ఎవరంటే చనిపోయిన వారే కదా. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండడానికి గల కారణం ఏంటి అని కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఎందుకు మనము కొన్నిసార్లు మృతులుగా ఉండిపోతున్నాం? జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంటుంది కానీ ఎందుకు మనం మృతమైనటువంటి స్థితిలో ఉంటున్నామని ఆలోచన చేస్తే బిడ్డలారా, ఇక్కడ మనకి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబము బేతనీలో ఉన్నటువంటి కుటుంబం అండి. బేతనీలో ఉన్నటువంటి కుటుంబం అది ఎవరిది అంటే మరియా మార్తల కుటుంబం. చెప్పండి, ఎవరి కుటుంబం అది? మరియా మార్తల కుటుంబం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసిన దినాల్లో
అనేక పర్యాయాలు పిల్లారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే బిడ్డలారా, ఇదిగో బేతనీయలోకి వెళ్ళినట్లుగా, ఆ బేతనీయలో మరి దేవుని పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రాంతంలో ఎన్నిసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళినా మరియా మార్తల ఇంటికి వెళ్ళేటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అక్కడ ఎక్కువగా బస చేసినట్లుగా, అక్కడ ఎక్కువగా నివాసము చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడింది మరియా, మార్తా, లాజరు, ఈ ముగ్గురు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారంటే. ఎంతమంది? మరియా, మార్తా, లాజరు, ఈ ముగ్గురు ఉండేటువంటి వారు. ఈయనకి ఉపసారం చేస్తూ ఉండేవాడు, చాలాసార్లు వెళ్ళేవాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారు, మీరు గమనించండి, కొద్ది కాలమైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త నిమిత్తమై వేరే ప్రాంతం వెళ్ళారు. వేరే ప్రాంతం వెళ్ళి రావడానికి చాలా లేట్ అయింది, చాలా ఆలస్యమైంది. మరి ఈలోగా అక్కడ రాయబడింది, మార్తా మరియల యొక్క సహోదరుడైనటువంటి లాజరు మరి రోగిగా మార్చబడ్డాడు. అతనికి అనారోగ్యం వచ్చిందండి. మరి వారు ఎవరు వైద్యుల్ని సంప్రదించినట్టుగా రాయబడలా. బైబిల్లో చాలామంది అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించారు, కానీ మరి లాజరు గురించి అలాంటి విషయాలు ఏమి రాయబడలా. మరి వెంటనే వారు ఏం చేశారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ విషయాన్ని తెలియచేశారు. ఆ రోజుల్లో వాహనాలు ఏం లేవు కదండి, బస్సులు కానీ, ఆటోలు కానీ, చెప్పండి, రైలు కానీ, పైన తిరిగేవి కానీ, కింద తిరిగేవి కానీ ఏం లేవు, ఉన్నాయక్క? లేవుగా. మరి అలాంటి పరిస్థితుల్లో బిడ్డలారు ఆ సమాచారం చెప్పడానికి కాస్త ఒక 2 రోజులు బట్టి ఉంటుంది. మరి ఆయన రావడానికి ఇంకొక 2 రోజులు బట్టి ఉంటుంది. ఏదైనా మరి ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆ వార్త తెలుసుకుని తిరిగి వచ్చేసరికి 4 రోజుల కాల వ్యవధి పట్టింది. ఈ 4 రోజుల కాల వ్యవధి పట్టింది. ఈ 4 రోజుల కాల వ్యవధిలో ఈ లాజరు అనేటువంటి వాడు రోగయ్యాడు. ఆ తర్వాత బాగా సిక్ అయిపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం కూడా అతని జీవితంలో అయిపోయింది. సమాధిలో పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత బిడ్డలారా 4 రోజుల తర్వాత ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరియా మార్తలో ఉన్నటువంటి ప్రాంతానికి, ఆ గ్రామానికి, ఆ ఇంటికి వచ్చేసరికి ఆ మరియా మార్తలో శోకసంద్రంలో నిలిచిపోయారు. ఎవరికైనా బాధే కదండి. ఉండట్టుండి తన సహోదరుడు దూరం అయిపోతే ఎంతమందికి బాధ ఉండదు. అందులో మరొక విషయం ఏంటంటే, అవసరం లేనప్పుడు చాలాసార్లు యేసు ప్రభు స్థలానికి వచ్చాడు, కానీ అవసరం ఉన్నప్పుడు అందుబాటులో లేకపోతే అది ఎంత బాధ అనిపిస్తుందో. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది కదా, దైవజనుడు లేనప్పుడు బిడ్లారా, ఇదిగో దైవజనుడు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు, లేనప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఇన్నిసార్లు లేనప్పుడు ఇన్నిసార్లు వచ్చిపోతా ఉండేవాడు, అవసరం వచ్చేదానికి అందుబాటులో లేడంటాం. చాలామంది అంటారు ఇలాగే. చాలామంది అంటారండి, అవసరాలు వచ్చినప్పుడు అందుబాటులో ఒక్కడు దొరకడు, అవసరం లేనప్పుడు మాత్రం కుప్పలు దెప్పలుగా ఉంటారు మా దగ్గర అంటారు. కాబట్టి యేసుక్రీస్తు గురించి కూడా అలాగే మాట్లాడుకున్నారేమో బహుశా, నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు అక్కడికి వచ్చేసరికి 4 రోజులు అయిపోయిందండి. ఆ 4 రోజుల తర్వాత ప్రభు అని యేసుక్రీస్తు ఆ స్థలానికి వచ్చేసరికి మరియా మార్తలు ఏడుస్తున్నారు. అనేక మంది జనాలు ఏడుస్తున్నారండి. ఆ స్థలానికి యేసయ్య వచ్చి మరియతో చెప్తాడు, మరియా బాధపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు అద్భుతాన్ని చూస్తావంటాడు అని చెప్పి బిడ్డలారా, ఏ సమాధి దగ్గర అయితే ఆ లాజరుని పెట్టబడ్డాడో ఆ సమాధి దగ్గరికి, లాజరు ఉన్న స్థలానికి వెళ్ళి ప్రభు అని యేసుక్రీస్తు వారి కన్నీళ్లు విడిచి, అక్కడ రాయబడింది, ఆయన మూల్గి ఏడ్చాడంట ఆయన కోసం. అందరూ అనుకున్నారంట లాజరుని ఎంత ప్రేమించాడో కదా అనుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. లాజరే కాదండి, మనమందరం అన్నా కానీ యేసయ్యకు ప్రేమే. ఆమేన్. కాబట్టి అందరూ అనుకున్నారంట లాజరుని ఎంత ప్రేమించాడో అనుకున్నారంట. కొంతమంది ఏమన్నారు తెలుసా, ఇదిగో ఆ గుడ్డివాడి కన్నులు తెరిచిన ఆయన లాజరును లేపలేడా అని చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ మాటలు విన్నటువంటి ప్రభు అని యేసుక్రీస్తు వారు అటువంటి పరిస్థితులు, అపనమ్మకం అతనికి రాలేదు, కానీ తండ్రి పైన విశ్వాసం ఉందండి, తండ్రి పైన నమ్మకం ఉంది. మన ఎదుట ఎంతో మంది ఎన్నో రకాల ప్రతికూలమైనటువంటి విషయాల గురించి మాట్లాడతారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా జరగరానిది జరిగినప్పుడు బిడ్డలారా, వ్యతిరేకముతో కూడుకున్న మాటలు అనేకమైన మన ఎదుట కనబడతాయి. అయితే దేవుడు ఆ మాటలు ఏవి కూడా లక్ష్య పెట్టలేదండి. మానవులుగా మనమైతే ఏం చేస్తామంటే, ఇలాంటి సందర్భాల్లో ఏ అవిశ్వాసం మాట వస్తుందో ఆ మాటను బట్టుకు ముందుకు వెళ్ళిపోతాం. కానీ అక్కడ అవిశ్వాసానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడ తావీలేదండి. తండ్రి పైన నమ్మకం ఉంచాడు. అదే నమ్మకం గురించి చెప్తున్నాడు. మరియా నమ్మిక మాత్రం ఉంచు, నీ సహోదరుడు బ్రతుకుతాడని చెప్పాడు.
దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి ఆ సమాధికి ఉన్నటువంటి రాయి తీసివేసి బిడ్డలారా అక్కడ ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. తండ్రి, ఎల్లప్పుడూ నా మనవి ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు, ఇప్పుడు కూడా నా మనవి నీవు ఆలకించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి లాజరు బయటికి రాన్నాడండి. ఎప్పుడైతే ఆ మాట పలికాడో మరి మీరు గమనించాలి, ఎప్పుడైతే ఆ మాట వెళ్ళిందో బిడ్డారా, చనిపోయిన అతనిలోనికి దేవుని స్వరము వెళ్ళి బిడ్డారా, పేత వస్త్రాలతో కాళ్ళు చేతులు కట్టబడిన వాడే, తన శరీరం అంతా రుమాలతో చుట్టబడిన వాడే అలాగనే నడుచుకుంటూ వచ్చేసాడంట. చూసారా, దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో బిడ్డారా, కాళ్ళు చేతులు కట్టబడినటువంటి ఆయన, తన శరీరం అంతా రుమాలతో చుట్టబడినటువంటి ఆయన అలాగనే లేచి బయటికి వచ్చినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఆ లాజరు చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే, శారీరకంగా చనిపోయాడు వాస్తవమే, కానీ ఆత్మానుసారంగా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ లాజరు చనిపోయాడండి. ఈ లాజరు చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ రాయబడింది లాజరు ఎందుకు చనిపోయాడు అంటే, ఈ ఈ ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలంతా ఈ లాజరుకి కాళ్ళకి చేతులు అనేకమైనటువంటి కట్లు కట్టేశారంట. ఈ రోజున ఒక మనుషుడు ఆత్మీకంగా ఎదలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆచారాలు అనేటువంటి కట్లు ఉన్నాయి, మతం అనేటువంటి కట్లు ఉన్నాయి, కులము అనేటువంటి కట్లు ఉన్నాయి. ఈ కట్ల చేత, ఈ బంధకాల చేత వాళ్ళు చేతులు కాళ్ళు కట్టబడి బిడ్డలారా ధైర్యంగా ప్రభువుని వెంబడించలేకపోతున్నారు. అందుకే వారు ఆత్మీకంగా చచ్చిపోయినటువంటి కోణంలో ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆత్మీకంగా మీతో చెప్తున్నానండి, లాజరు వాస్తవంగా రియల్గానే చనిపోయాడు, అయితే బ్రతికించబడ్డాడు. నేను ఆత్మ కోణంలో మీతో చెప్తున్నాను, మనం ఎందుకు సజీవులుగా ఉన్నా కానీ మృతులమని చెప్తున్నాడంటే, మనం బ్రతికొండగానే ఎందుకు మృతులమని మాట్లాడుతున్నాడు అంటే, మనం ఆత్మానుసారంగా చనిపోయి ఉండాం. ఎందుకు ఆత్మానుసారంగా చనిపోతున్నామంటే బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొన్ని కట్లు కడుతూ ఉన్నారు మనకి. ఈ లాజరుకి ఎలాగైతే కట్లు కట్టబడ్డాయో, ఈ కట్లు ఎలాగైతే వారిని బంధించినాయో బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరానికి రానియకుండా, దేవునితో నడవనీయకుండా ఉండటానికి బిడ్డలారా ఈ లోకంలో అనేకమైన కట్లు బంధకాలు ఈ రోజున మనుషుని ఆత్మీయంగా ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఏదైనా ఒక బలహీనత వస్తే బిడ్డలారా ఎక్కడికో చోట వెళ్ళిపోతున్నాం, తాయెత్తులు కానీ వెళ్ళిపోతున్నాం, తంత్రాలు కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మన ఆత్మీయతను కోల్పోయినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంది. అయితే ఈరోజు నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు అన్య ఆచారాలు నీ దగ్గర ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు కానీ తంత్రాలు కానీ నీలో ఉన్నంత కాలము బిడ్డలారా నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఇప్పుడు లాజరు చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అతనికి కట్లు కట్టేశారండి, బంధించేశారు అతన్ని. అందుకే అతడు ఆత్మీయంగా చనిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అర్థమవడానికి మీకు ఒక మాట చెప్తానండి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం చిన్నప్పటి నుంచి అతనికి కాస్త అనారోగ్యమే. కొడుకు పుట్టాడు, చాలా రోజుల తర్వాత కొడుకు పుడితే మరి లేక పుట్టాడు. చాలా సంతోషించారు వాళ్ళు, లేక పుట్టాడు కొడుకు చాలా తర్వాత అని సంతోషించారు. అంతకుముందు కుమార్తెలు ఉన్నారండి, కానీ కొడుకు కోసం ఎదురు చూశారు. 2 కుమార్తెల తర్వాత కొడుకు పుట్టాడు, చాలా గ్యాప్ తీసుకుని పుట్టాడు. అందరూ సంతోషిస్తున్నారు. కానీ ఆ పుట్టిన తర్వాత ఆ కుమారుడు చాలా బలహీనంగా పుట్టాడండి. చాలా బలహీనంగా అంటే అంగవైకల్యమేం కాదు, తన శరీరం లోపల బలహీనత అనారోగ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే బిడ్డలారా అనారోగ్యం కలిగి ఉన్నటువంటి బిడ్డను బట్టి చాలా బాధపడ్డారు, చాలా డబ్బులు ఖర్చు చేశారు. ఎందుకంటే లేక పుట్టాడు కదా కొడుకు, కాబట్టి ఆ కొడుకు కోసము ఎంతైనా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో బాబాయిలు పెదనాయనలు అందరూ కలిసి బిడ్డలారా తలా కొంత తీసుకుని ఆ బిడ్డను బాగు చేశారు. కాస్త ఆరోగ్యం వచ్చింది, పర్లేదు. అయితే బిడ్డలారా కొద్ది దినాలు అయిన తర్వాత ఆ అనారోగ్యం కాస్త పెరిగి అతనికి క్యాన్సర్గా మారింది. దాదాపు అతని క్యాన్సర్ వచ్చే సమయానికి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు దాకా వచ్చిందనమాట. 9-10 సంవత్సరాలు అతనికి వయసు వచ్చింది ఆ పిల్లవాడికి. చూడండి, చిన్నతనంలో ఉన్నప్పుడే బలహీనుడు, కానీ వాళ్ళు ఒక చేసి అతన్ని గట్టెక్కించారు, కాస్త ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత 9 ఏళ్ళు 10 ఏళ్ళు అతడికి వచ్చిందండి. ఆ 10 ఏళ్ళు 9 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత రోజుకు బక్క చిక్కిపోతున్నాడు. ఏంట్రా అని ఆలోచన చేస్తే వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్తే క్యాన్సర్ అని చెప్పారండి. క్యాన్సర్ అని చెప్తే బిడ్డలారా ఆ బిడ్డను ఏం చేయాలో అర్థం కాక చాలా వైద్యుల దగ్గర తీసుకెళ్లారు, కానీ ఎక్కడికి వెళ్ళినా స్వస్థత జరగలేదు. లాస్ట్ స్టేజ్ అన్నారు. ఒక రోజున బిడ్డలారా మీరు నమ్ముతారో లేదో ఆ పిల్లవాడిని ఇలాగే ఆరాధన జరుగుతుంటే దేవుని మందిరంలో తీసుకుని వచ్చారు.
దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి చెప్తూ ఉన్నారు, అయ్యా ఇదిగో ఈ బిడ్డను కనుక బ్రతికిస్తే తన బ్రతుకు కాలం అంతా ఇక్కడ ఈ పరిచర్యలు ఈ మందిరంలో ఇలాగే ఉండిపోతామయ్యా, నేను మారుతాను, నా కుటుంబం మారింది, మా అత్త మమ్మల్ని అందరూ మారుతామయ్యా, బ్రతికితే ఇక్కడే, చచ్చిపోతే ఇక్కడే అని చెప్పి దేవుని మందిరంలో తీసుకుని వచ్చారు. ఎప్పుడు లాస్ట్ స్టేజ్లో. ఏమంటే దైవజనులకు మేమేం కాదంటాం, సరే అని దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మంచి జరిగితే పర్వాలా, ఏదైనా కీడు జరిగిందనుకోండి అసలు మనం చెప్పక్కర్లు ఎట్లా ఉంటుందో, హల్లెలూయా, న్యూస్ పేపర్ అవసరం అంత స్పీడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సహోదరుని తీసుకుని వచ్చి లోపల ఉంచారండి. మేము ప్రార్థన చేసాం, 4-5 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుడు అతను ముట్టి బాగు చేశాడండి. అతను బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత కొంతకాలం బాగానే దేవుని మందిరానికి వచ్చారు. కొంతకాలం కాదు, చాలా రోజులు వచ్చారు. సంవత్సరం పైన, 2 సంవత్సరాల పాటు దేవుని మందిరానికి వచ్చారు. దాదాపు ఆ బిడ్డకి 11-12 సంవత్సరాల దాకా ఈడొచ్చేసింది. ఆ 11-12 సంవత్సరాలు ఈడొచ్చిన తర్వాత ఒక రోజున బిడ్డలారా, మీరు నమ్ముతారు లేదో, తన ఊర్లో అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో నాగుల చవితి జరుగుతుంది. ఆ నాగుల చవితి జరుగుతుంటే వారు ఏం చేశారో తెలుసా, వాళ్ళ అమ్మగారు అయ్యా ఇతడికి చిన్నప్పుడు బాగానప్పుడు, ఎప్పుడో చిన్నప్పుడు అంట, ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్నప్పుడు బాగానప్పుడు మొక్కుకున్నారంట, పాలు పోపిస్తాను పుట్లని, అందుకే ఇలాగ అయిందేమో, మరలా 2వసారి కూడా అందుకే ఇలాగ అయ్యిందేమో, కాబట్టి ఆ మొక్కు తీర్చుకుంటానయ్యా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంటే వాళ్ళ అత్తగారు తిట్టిందంట. నీకు అసలు బుద్ధి ఉందా, దేవుడు స్వస్థపరిస్తే బాగు చేస్తే మరలా తిరిగి అక్కడికి వెళ్తానంటావేంటి అని చెప్పి ఆమె తిట్టిందంటండి. తిట్టినా కానీ లెక్క చేయలేదు. ఆమె వచ్చి మాతో చెప్పింది, అయ్యా ఇట్లా చేస్తుందంటే మేము కూడా చెప్పామండి, అమ్మా నువ్వు అలా చేయొద్దు, దేవుడు బాగు చేశాడు, అలా చేయొద్దంటే వినకుండా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆ పిల్లోడి చేత పొట్లో పాలు పోవచ్చింది. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ 3 నెలల తర్వాత ఆ పిల్లోడు చనిపోయాడు. బాగుపడినటువంటి పిల్లోడు, స్వస్థత పొందుకున్నటువంటి పిల్లోడు 3 నెలల తర్వాత బిడ్డలారా చనిపోయాడు. ఈ రోజుకి ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, వారికున్న కట్లు, వారికున్న బంధకాలు ఆ బిడ్డను చంపేసినాయండి. ఆ రోజున వారికున్న మొక్కుబళ్ళు, వారు కలిగినటువంటి ఆచారాలు, వారు కలిగినటువంటి పద్ధతులు బిడ్డారు ఏవైతే ఉన్నాయో ఆ బంధకాల నుంచి ఆ బిడ్డ బయటకు రాలేకపోయాడు కనుక ఆ పిల్లవాడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున చాలా మంది కూడా అలాగేనండి. ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, చిన్న తలనొప్పి రాగానే దిష్టి తీసేవారు ఉన్నారు. అమ్మో మీకు 100 వందనాలు. దిష్టి తీసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది. ఉన్నారా లేరండి? ఉన్నారు చాలా మంది ఉన్నారు. తలనొప్పి వచ్చిందంటే ఇంటికి వెళ్తే తెచ్చి దిష్టి తీసేవాళ్ళు ఉన్నారు. మిరగాలు తీసేసి ఏమంటే దూపం వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారండి. ఇవన్నీ కూడా బంధకాలు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాయి. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈ లాజరు చనిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆత్మీయంగా నేను చెప్తున్నాను, ఈ లోకానుసారమైనటువంటి కట్లలో నుంచి అతను బయటకు రాలేకపోయాడు. ఈ రోజున ఈ లోకానుసారమైనటువంటి కట్ల నుంచి నువ్వు బయటకు రాలేకపోతే జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడివే, నీకు పరలోక రాజ్యం కూడా లేదు. కాబట్టి ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీ కట్లు విప్పబడినట్లుగా ఈ రోజున దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని మాట వింటూ ఉండగానే బిడ్డలారా, దేవుని వాక్యం వింటూ ఉండగానే, దేవుని వాక్యం యొద్దకు వస్తూ ఉండగానే నీకున్న కట్లన్నీ యేసు నామములో తెంచబడును గాక, నీకున్న బంధకాలన్నీ తెంచబడి బిడ్డలారా సజీవుడిగా నీ ఉందువు గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఎందుకు మనం మృతులుగా ఉంటున్నామంటే, మనకు చుట్టూ కట్లు కట్టిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ కట్లు నుంచి మనం ఏం చేయబడాలంటే, విడుదల పొందేటువంటి వారిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను ఆత్మానుసారంగా చెప్తున్నా, లాజరు చనిపోవడానికి గల కారణం, ఆత్మీయంగా ఎదగపోవడానికి గల కారణం, సంఘం కూడా ఎదగపోవడానికి కారణం ఏంటంటే, లోకానుసారమైన పద్ధతులు, ఆచారాలు, తంత్రాలు, ఇవన్నీ కూడా ఒక మనుషుని ఆత్మీయంగా ఎదగలేకుండా చేస్తున్నాయండి. కాబట్టి ఈరోజే మనం వాటి నుంచి విడుదల పొందుదుము గాక. ఆమేన్. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు ఒక మాట కనపడుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి సంగతి ఏంటంటే, యాయూరు అనేటువంటి కుమార్తె ఉంది. యాయూరు కుమార్తె కూడా అనారోగ్యంతో చనిపోయింది. మరి యాయూరు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నాడండి. మరి ప్రభు కూడా అతనితో వస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత కొద్దిగా ఆలస్యమైంది. ఈ ఆలస్యంలో ఆ కుమార్తె ఏమైందంటే చనిపోయింది.
ఎప్పుడైతే ఆ కుమార్తె చనిపోయిందో బిడ్డలారా, మరి వెంటనే నిరుత్సాహంతో కృంగిపోయినప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు బాధపడద్దు, దిగులు పడద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె నిద్రిస్తుందా కానీ చావలేదు అని చెప్పి ఆ యాయిరుని తీసుకొని తన ఇంటిలోనికి వచ్చాడండి. ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత మనం చూస్తే ఆ ఇల్లంతా ప్రజలతో నింపబడి ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే వాళ్ళందరిని వెళ్ళగొట్టు అని వాళ్ళందరిని వెళ్ళిపోయిన తర్వాత మరి యాయిరుని తీసుకొని తన కుటుంబ వారిని తీసుకుని చనిపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని, తల్లి తాకుమి అని ఆమె చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడంట. ఎప్పుడైతే ఆమె పైకి లేవలెత్తాడో బిడ్డారా, ఆమె వెంటనే నడవసాగిను అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాయేరు కుమార్తె చనిపోయింది, వాస్తవంగా చనిపోయింది. అయితే నేను ఆత్మానుసారంగా నేను మీతో కొన్ని మాటలు చెప్తున్నానండి. యాయేరు కుమార్తె చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఆమె చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు బిడ్డలారా, వెంటనే ఆమె నడవసాగిను అని రాయబడి ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే 40వ వచనం నుంచి, అందుకు వారు ఆయనను అపహసించారు. అయితే ఆయన వారిని అందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో కూడా ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్తున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. చూసారా, లేచి నడవసాగి 41వ వచనంలో ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో రాయబడింది, ఆ చిన్నది లేచి నడవసాగెను అని రాయబడింది. చూసారా, ఈ బిడ్డ చనిపోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, ఈ బిడ్డ ఎందుకు చనిపోతున్నారు? చాలా మంది ఆత్మీకంగా ఎందుకు చనిపోతున్నారు అంటే, దేవునితో నడిచేటువంటి అనుబంధం లేదు వీళ్ళకి, దేవుడితో నడిచేటువంటి కలయిక లేదు వీరికి. దేవుడితో ఎప్పుడన్నా వారానికి ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో లేదా క్రిస్మస్ పండుగకో ఏమండి లేదంటే ఈస్టర్ పండుగ సంవత్సరానికి ఒకసారి దేవుడితో నడిచేవారు ఉన్నారు. ఎప్పుడైనా ఉపవాస కూడికలు జరిగినప్పుడు దేవుడితో నడిచేవారు ఉన్నారు. ఎప్పుడైనా ఆదివారం ఒకసారి దేవుడితో నడిచేవారు ఉన్నారు బిడ్డారా. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రతి రోజున నీవు దేవుడితో నడిచేటువంటి అనుబంధం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునితో ఎప్పుడు నడిచే అనుబంధం నీకు లేకపోతే బిడ్డారా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంటుంది, కానీ నీవు ఎవరు అంటే మృతుడువు. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. చాలా మంది ఎందుకు ఆత్మీయంగా చనిపోతున్నారు, ఎందుకు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ వారు మృతులుగా ఎందుకుంటున్నారంటే దేవుడితో నడిచే అనుభవం వారికి లేదండి. ఈ రోజున సంఘ కాపరితో నువ్వు నడవగలుగుతున్నావా? వాక్యముతో నువ్వు నడవగలుగుతున్నావా? మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ఆ చిన్నదానికంటే ఆహారం పెట్టుడే అంటాడు. ఆహారం పెట్టండి. ఆహారం అనగా దేవుని వాక్యం. అంటే ఆ బిడ్డ చనిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యం ఆ బిడ్డకి లేదండి. ఏ వ్యక్తులైతే దేవుని వాక్యం ఉండదో, వాక్యము లేని వారు సజీవం, వారు ఏం చేస్తారు? బ్రతికుంటారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటారు. వాక్యము ఎవరిలో అయితే ఉండదో వారు దేవునితో నడవలేరండి. దేవునితో నడుచుట అనగా వాక్యమును అనుసరించి నడుచుటయే. దావీదు మహారాజు మాట్లాడుతూ అంటాడు, నీ వాక్యము నా పాదాలకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. హల్లెలూయా. ఇదిగో నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉన్నాను అంటాడు ఆయన. నేను ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ వాక్యమే నాకు ఆధారము. నన్ను స్వస్థపరచడానికి ఆధారం ఏంటో తెలుసా? నీ వాక్యమే నాకు ఆధారము. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి ధైర్యపరచబడాలన్న ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడితో నడిచే అనుభవం నీకు రావాలి అంటే వాక్యమును అంటుగట్టుకుని నడిచే వ్యక్తిగా ఉండాలి. వాక్యము నీలో ఉండాలి. ఇప్పుడు వెంటనే అంటున్నాడు, ఈమెకు ఆహారం పెట్టండి అన్నాడు. అంటే ఆమె చనిపోయింది కారణం ఏంటంటే ఆహారం లేదు ఆమెకి. ఆహారం అంటే జీవాహారమైనటువంటి వాక్యం. ఎవరిలో వాక్యం ఉండదో వాడు జీవిస్తూ ఉన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ వాడు చెప్పనండి మృతుడు. అక్క నీలో వాక్యం. అందుకే నేను ప్రతిరోజు చెప్తున్నాను, కనీసం రోజుకు 4 అధ్యాయాలను చదవండి. రోజుకు 4 అధ్యాయాలను చదవండి. వాక్యమును ధ్యానించండి. ధ్యానం చేయటం అంటే ఏంటి? గీత హడావుడికి వెళ్ళిపోయి చేలో తినేసి ఆ తర్వాత అది మింగేసి ఇంటికి వచ్చి ఎలా నెవరు వేస్తుందో బిడ్డారా, చెప్పబడిన వాక్యమును అలాగూ ప్రతిరోజు నువ్వు నెవరు వేస్తూ ఉండాలి. ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చాయని ఎప్పుడైతే నువ్వు దాని గురించి నువ్వు నెవరు వేసే అలవాటు ఉంటుందో బిడ్డారా, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి.
హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో ఆ వాక్యము ఉన్నవారు మాత్రమే వాక్యానుసారంగా నడవగలుగుతారు. ఎవరైతే వాక్యమును నేర్చుకుని, వాక్యమును ధరించుకుని, వాక్యములో ఉండి బిడ్డలారా వాక్యానుసారంగా నడవటం ప్రారంభిస్తారో వారు సజీవులు మాత్రమే కాదు, వారు ఆత్మానుసారులుగా మార్చబడబోతున్నారు. హల్లెలూయా. ఈ యాయీరు కుమార్తె చనిపోవడానికి గల కారణం ఏంటంటే బిడ్డలారా, ఆమెకు వాక్యం చదివి అలవాటు లేదు. ఈ రోజున ఎందుకు ఆత్మలో ఎదగలేకపోతున్నాం మనం? యవనస్తులారు, ఎందుకు మనము ఆత్మలో ఎదగలేకపోతున్నాం? ఎందుకు పడిపోతున్నాం? లోకంలో పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే మనలో వాక్యము లేదు. మనలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో అప్పుడు లోకంలో పడిపోవడానికి అవకాశం ఉండదు, లోక ఆశల్లో పడిపోవడానికి అవకాశం ఉండదు, నేత్రాశల్లో పడిపోవడానికి అవకాశం ఉండదు. బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి అయినా వాక్యం చదవడానికి ప్రయత్నము చేయండి. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి యాయీరు కుమార్తె చనిపోవడానికి గల కారణం వాక్యం లేదు ఆమెలో. దేవునితో నడిచే అలవాటు లేదు కనుక ఆమె చనిపోయిందండి. ఒకటి, లాజరు ఎందుకు చనిపోయాడంటే లోకానుసారమైన కట్టలతో కట్టబడ్డారు కనుక ఆ సంఘం ఎదగట్లేదు, సంఘం ఎదగట్లా, కుటుంబం ఎదగట్లా, విశ్వాసం ఎదగట్లా. రెండోది, ఆ విశ్వాసంలో వాక్యం లేదండి. దేవుడితో నడిచే అలవాటు అనగా వాక్యముతో నడిచే అలవాటు వాడికి లేదు కనుక వాడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయీను అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచెను. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ మనకి తెలిసిన సందర్భమే. ఇక్కడ నాయీన్ అనేటువంటి గ్రామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారండి. ఆ ఊరిలోకి అడుగు పెడుతూ ఉండగా గవిని యొద్ద మరి ఒక విధవరాలి కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు అంట, ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు. మరి చనిపోతే బిడ్డలారా ఆయనను మోసుకుని మరి సమాధి కార్యక్రమాన్ని చేయడానికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఆమె ఏడుస్తూ ఉంది బిడ్డలారా. ఎంతోమంది చెప్పు చూశారు కానీ ఆమె ఏడుపును ఎవరు ఆపలేకపోయారండి. ఏడ్చింది, భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆమె యందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కనికరపడెను అని రాయబడింది. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. కనికరపడి ఆ పాడిని ముట్టాడంట. ఎప్పుడైతే కనికరపడి ఆమె పాడిని ముట్టాడో బిడ్డలారా, ఆ కుమారుడు వెంటనే లేచి కూర్చుని బిడ్డలారా ఆయనతో మాట్లాడసాగెను. ఈ రోజున చాలా మంది చనిపోవటానికి గల కారణం, ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో మాట్లాడే అలవాటు వారికి లేక. దేవునితో మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం లేక. వింటున్నారా? ఏం లేదంట వారికి ప్రార్థనా జీవితము. ఎందుకు ఈ యొక్క నాయీని గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు చనిపోవాలి అంటే ఎందుకు యవనస్తులు చనిపోతున్నారంటే వారిలో ప్రార్థనా జీవితం లేదు. అంటే దేవునితో మాట్లాడే అనుభవం లేదండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట. ఈ రోజున సంఘ బిడ్డలు చనిపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆత్మీయతలో ఆత్మీయంగా చెప్తున్నాను నేను మీతో, శరీరానుసారంగా కాదు. ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నాం, సంఘాలు ఎందుకు ఫలించట్లేదంటే సంఘాల్లో ప్రార్థన లేదండి, కుటుంబాల్లో ప్రార్థన లేదు, విశ్వాసంలో ప్రార్థన లేదండి. అందుకే మనం ఈ రోజున ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క నాయని గ్రామంలో ఉన్నటువంటి ఈ విధవరాలు కుమారుడు చనిపోవడానికి గల కారణం ఏంటంటే వాడికి దేవుడితో మాట్లాడే అలవాటు అతనికి లేదంట. ఈ రోజున ఒకవేళ దేవుడితో మాట్లాడే అలవాటు లేకపోతే, అమ్మా ఈరోజు ఉదయకాలంలో దేవుడితో మాట్లాడేవా? రేత్రి పడుకునేటప్పుడు దేవుడితో మాట్లాడుతున్నావా? ప్రతిరోజు ప్రతి క్షణమున దేవుడితో మాట్లాడే అలవాటు నీకు ఉన్నట్లయితే నీవు సజీవుడిగా ఉండబోతున్నావు. హల్లెలూయా. అప్పుడు శరీర క్రియలు ఏవి నీవు నెరవేర్చలేవు. అప్పుడు నువ్వు మృతుడిగా ఉండవు, నువ్వు ఆత్మానుసారంగా ఉండి జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఒకటి, లోకానుసారమైన కట్టుల నుంచి మనం విడుదల పొందాలి.
రెండోది మనము దేవుని వాక్యముతో నడిచే వారిగా ఉండాలి. మూడోది మనం ఎలా ఉండాలంటే నిత్యము దేవునితో మాట్లాడే అలవాటు కలిగి ఉండాలి. అనగా దేవుని ఎదుట ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఈ 3 అనుభవాలు నీకు ఉన్నట్లయితే బిడ్డారా, నీవు జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. సార్దీసు సంఘంతో దేవుడు చెప్తున్నాడు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉందిగా, నీవు మృతుడువు. కాబట్టి ఈ నాయని గ్రామంలో ఉన్నటువంటి యవ్వనస్తుడు చనిపోవడానికి కారణం అతనిలో పట్టకోసినా కానీ చిన్న ప్రార్థన కూడా లేదండి అతనికి. ఈ రోజున అందుకే చాలా మంది మృతమైన స్థితిలో ఉన్నారు. ప్రార్థన అనుభవం లేక చనిపోయినటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. ప్రార్థన నేర్పించని దేవుడి దగ్గర అడగండి. ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో, ఎలా మెలకుగా ప్రార్థన చేయాలో, ఎలాగూ కన్నీరు కార్చి ప్రార్థన చేయాలో, ఎలాగూ విలపించి ప్రార్థన చేయాలో, ఎలాగూ రోధించి ప్రార్థన చేయాలో, నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ సంఘం, నీ కుటుంబం కొరకు బిడ్డలారా, నీ సంఘము కొరకు, నీ యొక్క గ్రామం కొరకు, ఎలాగూ నీ దేశం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలో, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎలాగో ప్రార్థన చేయాలో దేవుని అడగండి. ఆయన పాదాలు పట్టుకుని అడగండి. నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉంటే అన్ని విషయాలు నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అందరూ మోకాళ్ళేద్దామా? ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే, నీవు జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే, నువ్వు మృతమైన స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, లోకానుసారమైన కట్లో నుంచి నువ్వు విడుదల పొందాలి. రెండోది వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. మూడోది నిత్యము దేవునితో మాట్లాడే అనుభవం, అనగా ప్రార్థన చేసే అనుభవం నీకున్నప్పుడు నిరంతరం నీవు జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. బలవంతుడిగా నీవు ఉంటావు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగటం ప్రారంభిస్తాయి. అందరూ నీళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేద్దామా. ప్రభువా, నాకు ప్రార్థన నేర్పించండి నాయన. వాక్యముతో నడిచే అలవాటునివ్వండి. నీ వాక్యము నా హృదయంలో భద్రము చేసుకునే కృపనివ్వండి నాయన. లోకానుసారమైనటువంటి కట్లో నుంచి విడుదల పొందడానికి ద్వారాలు తెరవండి ప్రభువా. ఇదిగో ఈ రోజు నుంచి నీ వాక్యం మీద ఆధారపడుతున్నానయ్యా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేస్తున్నాను. ప్రతి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం నేను ప్రార్థన చేసేవాడిగా నేను ఉంటానయ్యని ఒక తీర్మానముతో ఉండగలిగితే నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని నా యేసయ్య ఆశీర్వదించబోతున్నాడండి. నా యేసయ్య దీవించబోతున్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయాలి అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేయాలి ప్రార్థన చేయాలా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి యొక్క దేవా, నీకు వందనాలు. ఈ యొక్క దినమందు నీ పాదాల దగ్గర నిలబడి అయ్యా నీ సన్నిధిలో నాయన కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు. సార్దీసు సంఘముతో నాయన, ఇదిగో నాయన అపోస్తులైనటువంటి యోహన గారు చెప్పినటువంటి మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉందేవు కానీ నీవు మృతుడు అని చెప్పావు నాయన. మృతులుగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే వారు శరీరానుసారంగా ఉన్నారు గనక వారు మృతులు. శరీరానుసారంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే లోకానుసారమైన కట్లు వారిని బంధించి ఉన్నాయి.
వాక్యముతో నడిచే అలవాటు వారికి లేదు, దేవునితో మాట్లాడే సంబంధం అనుబంధం వారికి లేదు గనక వారు శరీరానుసారులుగా ఉండిపోయారు. కాబట్టి వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయన, ఇదిగో ఈ దినమందు కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి ఉన్న బలహీనతల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి, ఆరోగ్యాలు వారికి కలుగునుగాక. నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినమందు పని చేసుకుంటున్న బిడ్డలకు తోడుకునండి, బలమును సత్తువును దయచేయండి, ప్రయాణాల్లో కాపుదల దయచేయండి. ఆయన సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ద్వారాలు తెరవండి నాయన. గర్భిణీ స్త్రీలను దీవించండి, పసిపిల్లలను దీవించండి నాయన, పశువులు పంటలు దీవించండి, ఉద్యోగ వ్యాపారాలు దీవించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య కొరకు ఎంతమంది అయితే గుప్పులు విప్పుతున్నారో వారు నిండారుగా దీవించబడుదురు గాక యేసు నామములో. బిడ్డలందరి సంఘం అంతటి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామము ముందు ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.